ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. టీ ఫైబర్ ద్వారా నేటి నుంచి 300కే ఇంటర్నెట్ సౌకర్యం. విజయోత్సవాల్లో సూర్యకిరణ్ విమాన విన్యాసాలకు సర్వం సిద్ధం. ఇవాళ మధ్యాహ్నం బీఆర్ఎస్ శాసనసభాపక్ష భేటీ. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చ. రెండు రోజుల వ్యవధిలో మరోసారి విరుచుకుపడిన మావోయిస్టులు. బీజాపూర్లో పోలీస్ బేస్ క్యాంప్పై రాకెట్ లాంచర్లతో దాడి. మహారాష్ట్రలో శాఖల కేటాయింపుపై తెగని పంచాయతీ. హోంశాఖ కోసం పట్టుబడుతున్న ఏక్నాథ్ షిండే. సిరియా రాజధానిని ఆక్రమించిన తిరుగుబాటుదారులు. అధ్యక్షుడు అసద్ దేశాన్ని విడిచి వెళ్లినట్లు సమాచారం. సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని జాలిగామ బైపాస్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 కానిస్టేబుళ్లు మృతి చెందారు. రాయ్పోల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించే పరంధాములు దౌలతాబాద్ స్టేషన్లో పనిచేసే పూస వెంకటేశ్వర్లు దుర్మరణం పాలయ్యారు. వీళ్లిద్దరూ తరచూ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ జరిగే మారథాన్లలో పాల్గొంటారు. ఇవాళ హైదరాబాద్లో జరిగే పరుగు పందెంలో పాల్గొనేందుకు వెళ్తున్న క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల బంధువులు, పలువురు పోలీసు సిబ్బంది కన్నీటి పర్యంతమయ్యారు. కానిస్టేబుళ్ల మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మాజీ మంత్రి హరీష్ రావు వారి కుటుంబాలను ఆదుకుంటారని స్పష్టం చేశారు. ప్రజాపాలన ఏడాది సందర్భంగా ఐటీ పరిశ్రమ శాఖలో మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. పలు ఐటీ కంపెనీల పెట్టుబడులతో పాటు గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్ సౌకర్యం, ఏఐసిటీలో పెట్టుబడులు పెట్టే సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. మీ సేవలో మరిన్ని సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా ఐటీ శాఖలోకి వచ్చే పలు విభాగాల్లో అదనపు సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఏడాది పాలనలో సాధించిన విజయాలను శాఖల వారీగా వివరించడంతో పాటు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. అందులో భాగంగా ఐటీ, పరిశ్రమ శాఖల్లోనూ ఇప్పటి వరకు వచ్చిన పెట్టుబడులు, కొత్తగా రాబోయే సంస్థల గురించి వివరిస్తున్నారు. టీజీ ఐపాస్ ద్వారా ఏడాదిలో 12,626 కోట్ల పెట్టుబడులతో 1901 యూనిట్లకు అనుమతులు లభించాయి. వీటి ద్వారా 49,000 మందికి పైగా ఉద్యోగాలు లభించనున్నాయి. లైఫ్ సైన్సెస్ రంగంలో 36,000 కోట్ల పెట్టుబడులతో 141 ప్రాజెక్టులు సిద్దమయ్యాయి. ఈ కంపెనీల ఏర్పాటు వల్ల ప్రత్యక్షంగా 50,000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు, పరోక్షంగా 1,50,000 మందికి ఉపాధి లభించనుంది. ఇవే కాకుండా మరో 16 భారీ పరిశ్రమలకు మంత్రివర్గ ఉపసంఘం అనుమతులిచ్చింది. వీటి వల్ల 14,000 కోట్లకు పైగా పెట్టుబడులు రానున్నాయి. దాదాపు 9,000 మందికి ఉద్యోగ అవకాశాలుంటాయి. ఫెడెక్స్, జెడెఫ్, లైఫ్ టెక్, మ్యారియట్, కాగ్నిజెంట్ వంటి సంస్థలు తమ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లను కూడా హైదరాబాద్లో స్థాపిస్తామని ప్రకటించాయి. ఐటీ శాఖ పరిధిలోకి వచ్చే మీ సేవల్లోనూ మరో 130కి పైగా సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. 1999లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ట్విన్స్ ప్రాజెక్ట్ పేరుతో హైదరాబాద్ జంట నగరాల్లో ఈ సేవా కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత 2011 నవంబర్ 4వ తేదీన మీ సేవ పేరుతో చాలా సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో 108 మీ సేవా కేంద్రాలు కొనసాగుతుండగా సుమారు 4,500 మీ సేవా కేంద్రాలు ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తున్నారు. 12 సేవలతో ప్రారంభమైన మీ సేవా కేంద్రాలు ఇప్పుడు 500కు పైగా సేవలను అందిస్తున్నాయి. 60కి పైగా ప్రభుత్వ శాఖలతో మీ సేవా కేంద్రాలను అనుసంధానించి ఆయా కార్యాలయాలకు సంబంధించిన సేవలను మీ సేవ ద్వారా అందిస్తున్నారు. బిల్ పేమెంట్స్, కుల, ఆదాయం వంటి సర్టిఫికేట్లు జారీ చేస్తున్నారు. ప్రతిరోజు దాదాపు 80,000 నుంచి 1,00,000 మందికి ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే అవసరం లేకుండా మీ సేవల ద్వారా సేవలందిస్తున్నారు. దీనివల్ల ప్రజలకు దళారీల బెడద తప్పింది. టీ ఫైబర్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోనూ 300K ఇంటర్నెట్ సౌకర్యం కార్యక్రమాన్ని కూడా నేటి నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అవగాహన ఒప్పందాలకు సంబంధించి పలు ప్రకటనలతో పాటు మీ సేవ అదనపు సేవలు, టీ ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ లాంటి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్లో ఛార్జ్షీట్ విడుదల చేశారు. అనంతరం హరీష్ రావు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. రేవంత్ రెడ్డి గారు రాజకీయ కక్షతో బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, ప్రశ్నించే గొంతుల మీద అనేక తప్పుడు కేసులు పెట్టిస్తా ఉన్నారు. చివరికి చదువుకునే లైబ్రరీల్లో లాఠీ చార్జీలు, నిరుద్యోగుల కన్నీళ్లతో అశోక్ నగర్ శోకనగరంగా మారిపోయింది. బుల్డోజర్లతో ఇండ్లు కూల్చి పేదల జీవితాలను ఛిద్రం చేసిండు రేవంత్ రెడ్డి గారు. లగచర్ల లంబాడి బిడ్డల మీద 3rd డిగ్రీని ప్రయోగించారు. రేవంత్ పాలనను క్లుప్తంగా చెప్పాలంటే తిట్లు, కోట్లు, ఓట్లు, నోట్లు. ప్రతిపక్షాలకేమో తిట్లు, ప్రజలకేమో కోట్లు, దేవుళ్ల మీదనేమో ఓట్లు, తాను తన వారికి అక్రమంగా సంపాదించిన నోట్లు. తిట్లు, కోట్లు, ఓట్లు, నోట్లు. ఇది రేవంత్ పాలన. ఇక ప్రజా దర్బార్ మేనిఫెస్టోలో 2వ పారాగ్రాఫ్లో చెప్పారు, గత కాంగ్రెస్ ప్రభుత్వంలాగా ముఖ్యమంత్రి గారు తన క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజు ప్రజల్ని కలుస్తారు. అది మొదటి రోజు ఒక 5 నిమిషాలతో అయిపోయింది. ఆ మొదటి రోజు పోయి ఒక 5 నిమిషాలు కలిసిండు. తర్వాత ఆ ప్రజా దర్బార్ దిక్కు కనీసం మళ్ళీ కూడా చూడలే ఈ ముఖ్యమంత్రి గారు. కనీసం మంత్రులు కూడా ప్రజా దర్బార్కు పోలేదు. అంటే ప్రజలను కలిసే అవకాశమే లేకుండా పోయింది. చివరికి ముఖ్యమంత్రి గారు సెక్రటరియట్లో ఉండే 6th ఫ్లోర్కు ఎవరిని పోనీయరు. లిఫ్టు కేవలం ముఖ్యమంత్రి గారు తప్ప ఏ లిఫ్ట్ కూడా 6th ఫ్లోర్కు పోకుండా అన్ని లిఫ్ట్లను బ్లాక్ చేశారు. దానికి మీరు జర్నలిస్టులే సాక్ష్యం. మీరు కూడా 6th ఫ్లోర్ పోవాలంటే మీ ఫోన్లు, పెన్నులు, మీ బుక్కులన్నీ కూడా పెట్టి డిపాజిట్ చేసిపోయే పరిస్థితి తెచ్చారంటేనే ఏ రకమైన పాలన ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉందో, ప్రజాస్వామ్యం ఎట్లుందో దానికి మీరే సాక్ష్యం. ఇకపోతే అసలు ఈ పాలన, ముఖ్యమంత్రి గారి పాలన ఒక నెగటివ్ యాటిట్యూడ్తో ప్రారంభమైంది. అందుకే అన్ని నెగటివ్ ఫలితాలు వస్తున్నాయి. అసలు ఆయన ప్రారంభమే నేను ప్రజాభవన్ ముందు ఇనుప కంచెలు గులగొడుతున్నా అని ఆయన ప్రారంభమే కూల్చివేతలతో ప్రారంభమైంది. ఆయన అడుగులన్నీ నెగటివ్ యాటిట్యూడ్తోనే ప్రారంభమైనాయి. అంటే ఒక ప్రతికూల దృక్పథంతో, నెగటివ్ యాటిట్యూడ్తో రేవంత్ రెడ్డి పాలన ప్రారంభమైంది. వచ్చి రాగానే అసెంబ్లీలో 6 గ్యారంటీల పైన చట్టబద్ధత తెస్తామనే హామీ ఏదైతే ఇచ్చిండ్రో దాన్ని తుంగలో దొక్కారు. వాళ్ళు ఏమన్నారు, మొదటి అసెంబ్లీలోనే 6 గ్యారంటీల మీద చట్టబద్ధత తెస్తాము అని స్పష్టంగా ఆ రోజు హామీ ఇచ్చారు. మొదటి కాదు 4 అసెంబ్లీ సమావేశాలైనా ఇప్పటి వరకు 6 గ్యారంటీల మీద చట్టబద్ధత రాలేదు. అసెంబ్లీలో దానికి ప్రవేశం లేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేని తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి శ్వేతపత్రాల పేరిట రోధ పత్రాలను ప్రవేశపెట్టారు. దివాలా తీసిందనే నెగటివ్ ఇమేజు రాష్ట్రం నెత్తిన రుద్దారు. పాము మంత్రం వేసిన వాడు పాము కాటికే పోయినట్టు ఈ ప్రభుత్వం తాము పన్నిన ఉచ్చులో తామే పడ్డారు. దాంతో ఆర్థిక వృద్ధి రేటు మందగించింది. కొత్తగా పెట్టుబడులు రాలేదు. ఉన్న పరిశ్రమలు తరలిపోతున్నాయి. నిర్మాణ రంగం కుదేలైపోయింది. రియల్ ఎస్టేట్ డమాలైపోయింది. అంటే రేవంత్ యొక్క ఇమ్మెచ్యూరిటీ, ఇన్క్యాపబిలిటీ, నెగటివ్ యాటిట్యూడ్ వల్ల రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా నిస్తేజం అలుముకుంటా ఉంది. అదే కేసీఆర్ గారి పాలన మీరు చూసినట్టయితే టోటల్లీ పాజిటివ్ యాటిట్యూడ్. 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలన మీరు చూస్తే 62,000 కోట్ల నుంచి బడ్జెట్ను 3 లక్షల కోట్లకు పెంచిన ఘనత కేసీఆర్ గారిది. 5 లక్షలున్న జీఎస్డీపీ 14.5 లక్షల కోట్లకు పెంచింది కేసీఆర్ గారి ప్రభుత్వం. 1,24,000 రూపాయలున్న తలసరి ఆదాయం 3,47,000 రూపాయలకు పెంచింది 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన. 27,000 కోట్లున్న సేల్స్ ట్యాక్స్ 73,000 కోట్లకు పెరిగింది. రిజిస్ట్రేషన్ల ఆదాయం
2,500 కోట్ల నుంచి 13,000 కోట్లకు పెరిగింది. 1,31,00,000 ఎకరాలున్న సాగు విస్తీర్ణం 2,22,00,000 ఎకరాలకు పెరిగింది. ఐటీ ఎగుమతులు 1,10,000 కోట్ల నుంచి 3,33,000 కోట్లకు పెరిగాయి. అంటే కేసీఆర్ గారి మార్కు పాలన దేశానికి దిక్సూచి అయితే రేవంత్ మార్పు పాలన దేశం ముందు నవ్వుల పాలైంది. కేసీఆర్ మార్పు పాలన దేశానికి దిక్సూచి అయితే రేవంత్ చెప్పిన మార్పు పాలన దేశం ముందు నవ్వుల పాలైంది. ఇది వీళ్ళు తెచ్చినటువంటి మార్పు. మరి ఇందాక మనం అనుకున్నట్టు ప్రజాస్వామ్యం అనేది రాష్ట్రంలో కూని అయిపోయింది. వీళ్ళు చెప్పిన 7వ గ్యారంటీ అనేది నవ్వుల పాలైపోయింది. హైడ్రా పేరిట కూల్చివేతల పేరిట అరాచకం, అంటే ఇవన్నీ కూడా ఒక నెగటివ్ యాటిట్యూడ్. దాంతో ఏమైంది, మొత్తం కూడా వ్యాపార సంస్థలు వెనక్కిపోతా ఉన్నాయి, పెట్టుబడులు వెనక్కిపోతా ఉన్నాయి. దాంతో నాలుక గరుచుకొని అన్నీ తూచి అన్నాడు. లేలే మెట్రో రైలు రద్దు కాదు, రూట్ మార్పు అంటాడు. ఫార్మాసిటీ రద్దు కాదు, కొంత మాత్రమే పెడతా అంటాడు. 10 గంటలకు దుకాన్లు బంద్ అంటాడు. లేలే ఇది మళ్ళీ 1 గంట దాకా పెంచుతా అంటాడు. కానీ ఏమైంది, జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఆగమైపోయింది. పెట్టుబడి పెట్టే సంస్థలు పునరాలోచనలో పడ్డాయి. రేవంత్ యొక్క అపరిపక్వ వైఖరితో రాష్ట్ర ప్రగతి మసకబారింది. పరిపాలనలో కూడా వైఫల్యమే. నిజంగా చెప్పాలంటే ఆగమాగం. మీరు చూస్తే ఇది ఎంత తత్తర బిత్తర ప్రభుత్వం అంటే, హైదరాబాద్ నగరానికి సంవత్సరంలో 3 పోలీస్ కమిషనర్లు మారారు. ట్రాన్స్కో సీఎండీలు 4 మారారు. జీహెచ్ఎంసీ కమిషనర్లు 3 మారారు. రంగారెడ్డి కలెక్టర్లు 3 మారారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అంత ఆగమాగం. శాఖల మధ్య సమన్వయం లేదు. ముఖ్యమంత్రి స్వయంగా నిర్వహిస్తున్న విద్య, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖల్లోనే పరిస్థితులు అత్యంత దారుణంగా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇలా పాఠశాలల్లో గురుకుల విద్యార్థులు విష ఆహారం తిని ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. మద్యం అమ్మకాలు పెరగడం లేదని, ప్రజల్ని ఇంకా మద్యం బాగా తాగించండి అని 31 మంది ఎక్సైజ్ అధికారులకు మెమోలు ఇచ్చిన ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం. అంటే దీన్ని బట్టి ఒకటి ఏమర్థమవుతుంది, సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనలో ఆయనకు కన్విక్షన్ లేదు, కాన్సన్ట్రేషన్ లేదు, కన్సిస్టెన్సీ లేదు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా ఈరోజు మనకు అర్థమవుతా ఉంది. చివరికి వరదలు వచ్చినాయి. మీరందరూ ఖమ్మంలో, మహబూబాద్లో వరదలు వస్తే చూశారు. వరద సహాయక చర్యల్లో కూడా ఈ ప్రభుత్వం దారుణంగా ఫెయిల్ అయిపోయింది. 3 మంత్రులు ఉన్న ఖమ్మం జిల్లాలో వరద ముంచెత్తితే సకాలంలో సహాయక చర్యలు చేయలేకపోయారు. చీటికి మాటికి హెలికాప్టర్ ఎక్కుతారు. భువనగిరి పోయినా హెలికాప్టరే, గజ్వేల్కి పోయినా హెలికాప్టరే, చివరికి నఖరేకల్ పోయినా హెలికాప్టరే. అంటే ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చీటికి మాటికి హెలికాప్టర్ వాడింది. కానీ వరదలు వస్తే కనీసం వరద బాధితుల్ని కాపాడడానికి హెలికాప్టర్ కూడా పంపలేనటువంటి చేతగాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. చివరికి 3 మంత్రులు ఉన్న ఖమ్మం జిల్లాలో పరిస్థితి ఏంటంటే, ఒక బాధ్యత మరచినటువంటి ఒక మంత్రి సిగ్గు లేకుండా భగవంతుని మీదనే భారం అన్నాడు. భగవంతుడే వాళ్ళని కాపాడాలని చేతులెత్తిండు మంత్రి. అంటే వరదల్లో చిక్కుకున్న 8 మందిని ప్రభుత్వం కాపాడకపోతే స్థానికులు జేసీబీ సహాయంతో ఆ 8 మంది ప్రజలు తమకు తామే కాపాడుకున్న పరిస్థితి. కొంతమంది ఏమో హెలికాప్టర్ రాక ప్రజల్ని కాపాడుకోలేక 7 మొన్నటి వరదల్లో ప్రాణాలు విడిచినారు. 7 ప్రాణాలు పోవడానికి ఈ ప్రభుత్వ వైఫల్యం కారణం. వరద బాధితుల్ని ఆదుకోవడంలో కూడా ప్రభుత్వం చాలా దారుణంగా ఫెయిల్ అయిపోయింది. సబితక్క, నేను, జగదీష్ రెడ్డి గారు, గంగుల కమలాకర్ గారు ఆ రోజు మేము ఖమ్మం వరద బాధితుల్ని పరామర్శించడానికి మా జిల్లా పార్టీ అధ్యక్షులు మధు గారు, ఖమ్మం జిల్లా నాయకత్వం పిలిస్తే మేము అక్కడికి వెళ్తే మా మీద దాడి. పైగా వరద సహాయక చర్యలు చేపట్టకపోగా వరద బాధితుల్ని కాపాడుకోలేక పరామర్శించడానికి వెళ్లిన బీఆర్ఎస్ నాయకత్వం మీద రాళ్ల దాడి చేసినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక లా అండ్ ఆర్డర్ అయితే ఈ రాష్ట్రంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ప్రశాంతతకు చిరునామాగా ఉన్న తెలంగాణ
నేడు అశాంతితో అలజడితో అట్టుడికి పోతా ఉంది. 10 ఏళ్ల కేసీఆర్ గారి హయాంలో ఎక్కడా మత కలహాలు లేవు. రేవంత్ ఏడాది పాలనలో 9 చోట్ల మత కలహాలు జరిగాయి. 9 చోట్ల మత కలహాలు జరిగాయి. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ కక్ష సాధింపు చర్యలు జరుగుతూ ఉన్నాయి. క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది. హత్యలు పెరిగాయి. అత్యాచారాలు నిత్యకృత్యం అయిపోయినాయి. చివరికి ముఖ్యమంత్రి గారి స్వంత గ్రామం, ఇందాక మనం వీడియోలో చూసాం, కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి గారు రేవంత్ రెడ్డి బ్రదర్స్ వల్ల నేను చనిపోతా ఉన్నా, వాళ్ళ వేధింపులు తట్టుకోలేక నేను చనిపోతున్నానని సూసైడ్ నోట్ రాసి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి గారు చనిపోతే ఈ రోజు వరకు చర్యలు లేవు, విచారణ లేదు. అంటే చట్టం కాంగ్రెస్ పార్టీకి చుట్టం అయిపోయింది. ఈ చట్టం గాంధీ భవన్లో ఆధారంగా ఈ రాష్ట్రంలో ఈరోజు చట్టం అమలవుతా ఉంది. ఎవరి మీద కేసులు పెట్టాలనో, ఏ సెక్షన్లు పెట్టాలనో, ఎఫ్ఐఆర్ ఎప్పుడు ఇవ్వాలనో గాంధీ భవన్లో ఇచ్చే సూచనల మీద ఈరోజు రాష్ట్రంలో చట్టం పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అంటే పరిపాలన మీద పట్టులేక, శాంతి భద్రతలు సరిగ్గా నిర్వహించలేక, హోంమంత్రిగా కూడా ముఖ్యమంత్రి స్వయంగా ఉండి ఈరోజు శాంతి భద్రతల్ని కాపాడడంలో పూర్తిగా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. శాంతి భద్రతల వైఫల్యం వల్ల కూడా ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనేక మంది ముందుకు రాక వెనక్కి వెళ్లిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఐదు పైసలు కూడా ఇవ్వని ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. విద్యా భరోసా పోయింది, కానీ వస్తున్న ఫీజు రియంబర్స్మెంట్ను కూడా ఆగం చేసింది. కరోనా లాంటి కష్టకాలంలో కూడా ప్రతి సంవత్సరం కేసీఆర్ గారు 2,500 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే రేవంత్ రెడ్డి గారి ఏడాది పాలనలో ఒక్క నయా పైసా కూడా ఫీజు రియంబర్స్మెంట్ కు ఇవ్వకుండా ఇవాళ విద్యార్థుల ఉసురు పోసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇకపోతే కేసీఆర్ కంటే మిన్నగా నేను పింఛన్లు ఇస్తా, ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, డిసెంబర్లో 4,000 పింఛన్ ఇస్తా అన్నాడు. మరి ఏమైపోయింది 4,000? ఏమైపోయింది ఆసరా పెన్షన్? 4,000 పింఛన్ అయితే రాలేదు, కానీ కేసీఆర్ గారు ఇస్తున్న ఆ 2,000 పింఛన్ కూడా 2 నెలలు కోత పెట్టిండు రేవంత్ రెడ్డి. ఏడాది పాలనలో 12 పెన్షన్లు రావాల్సిన చోట 10 పెన్షన్లు మాత్రమే అవ్వాతాతలకు వచ్చినాయి. 2 పెన్షన్లు కోత పెట్టి 2,000 కోట్ల రూపాయలు అవ్వాతాతలకు ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి. అంటే ముసలోళ్లను కూడా ముంచుతున్న ముదనష్టపు సర్కార్ ఈ కాంగ్రెస్ సర్కార్. దివ్యాంగులను కూడా ఢోకా చేస్తున్న దిక్కుమాలిన సర్కార్ ఈ కాంగ్రెస్ సర్కార్. ఇక కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది ఒకటే ఒక్క పథకం, బస్సుల్లో, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. అయితే బస్సుల సంఖ్యను తగ్గించడంతో మహిళలు, పిల్లలు, పురుషులు కూడా పడరాని పాటలు పడుతున్నారు. బస్సులో కాలు పెట్టడానికి జాగలేదు. పథకం తెచ్చారు, బాగుంది. బస్సుల సంఖ్య పెంచుతారా, దించుతారా? సంఖ్య పెంచలేదు కదా, బస్సుల సంఖ్యను దించిండ్రు. ఆర్టీసీ బస్సు, ఆర్డినరీ బస్సులను సూపర్ లగ్జరీ డిలక్స్ బస్సులుగా అప్గ్రేడ్ చేసి ఉచిత ప్రయాణానికి ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఏమైపోయింది? ఆ హామీలు ఏమైనాయని ప్రజలు ఎవరన్నా అడిగితే ఈ హామీలు అమలు చేయలేక దుష్ప్రచారానికి దిగుతున్నారు. నేను శాసనసభలో చెప్పాను, బడ్జెట్ సమావేశాల్లో మీరు 7 లక్షల కోట్ల అప్పు అని చేస్తున్న గోబల్స్ ప్రచారం తప్పు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కరోనాతో సహా, అదేవిధంగా విద్యుత్తు అప్పులు కేంద్రం బలవంతంగా మన మీద రుద్దిన అప్పులతో సహా 4,26,000 కోట్లు మాత్రమే అని చెప్పాం. ఇది నేను బయట చెప్పలే, శాసనసభలో చెప్పాం. కానీ వీళ్ళు హామీలు అమలు చేయజేతగాక 7 లక్షల కోట్ల అప్పు అని ఒక గోబల్స్ ప్రచారానికి పాల్పడతా ఉన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కరోనా లాంటి క్లిష్టమైన సమయంతో సహా 4,26,000 కోట్ల అప్పు చేస్తే రేవంత్ రెడ్డి గారు ఒక్క ఏడాదిలోనే 1,00,000 కోట్లు దాటింది. ఈయన చేసిన అప్పు 1,00,000 కోట్లు దాటింది. అంటే నువ్వు 5 ఏళ్లలో 5 లక్షల కోట్ల అప్పు దాటుతుంది నీది. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది 4,26,000 కోట్లు అయితే నువ్వు 5 ఏళ్లలోనే 5 లక్షల కోట్లు దాటుతున్నావు. నువ్వా మమ్మల్ని విమర్శించేది?
ఎన్నికలప్పుడు కొంతమంది క్వశ్చన్లు వేసినారు, మీరు ఇన్ని హామీలు ఇస్తున్నారు కదా, ఈ హామీలన్నీ ఎట్లా అమలు చేస్తారు, ఇవి ఆచరణ సాధ్యమా అంటే ఈరోజు ఆర్థిక మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్కనే చెప్పిండు, కాంగ్రెస్ పార్టీకి ఆస్తులు ఎట్లా పెంచాలనో ఆదాయం ఎట్లా పెంచాలనో బాగా తెలుసని మాట్లాడిండు. ఒక్కసారి ఆ వీడియో చూద్దాం. కోసం రకరకాల హామీలు ఇచ్చారు, కానీ ఆ హామీలు నెరవేర్చడానికి అయ్యే ఖర్చు ఇప్పుడు రాష్ట్ర ఆదాయం కన్నా మూడింతలు ఉంది. ఆదాయాన్ని సమకూర్చుకోవటంలో అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద సమస్య కాదు. కోసం రకరకాల హామీలు ఇచ్చారు, చాలండి. కానీ ఆ హామీలు నెరవేర్చిన ఆయన ఎంత బాగా